జెడ్పీ హై స్కూల్ ఆవరణలో జెడ్పీ వాకర్స్ సంఘం వారు తమ సంఘం సభ్యురాలైన శ్రీమతి వసంత మనుమరాళ్లు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వారి వైద్య ఖర్చులకు రూపాయలు 65,500 రూపాయలు నగదు సహాయం శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి, శ్రీ ఎన్ బలరామయ్య నాయుడు, శ్రీ చలంచర్ల భాస్కర్ రెడ్డి గార్లచే శ్రీమతి వసంతకి అందచేయడమైనది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వాకర్స్ గౌరవ అధ్యక్షులు శ్రీ మెట్టు సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు శ్రీ ఎంవి కృష్ణయ్య, కార్యదర్శి ఖాజా మస్తాన్, కోశాధికారి శ్రీమతి ఆర్ గిరిజ, మహిళా కార్యదర్శి శ్రీమతి మేరీ బ్లెస్సింగ్టన్, పోలీస్ కాలనీ వాకర్ సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ కె కాసిం, అనంతరావు, వెంకటేశ్వర్రెడ్డి, వీరగంధం, శ్రీమతి నీరజమ్మ, లక్ష్మి, సావిత్రి పాల్గొన్నారు. సంఘం సభ్యురాలు వసంతమ్మ వారి కుటుంబానికి జరిగినటువంటి విషాదకరమైనటువంటి సంఘటనను పురస్కరించుకొని ఈరోజు మా వంతు 70,000 వరకు వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా అసోసియేషన్ కి సంబంధించి మహిళలు గాని అలాగే పురుష విభాగం గాని అందరూ కూడా స్పందించి ఈ అమౌంట్ ను చేకూర్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ జెడ్పీ వాకర్స్ అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ వాకర్స్ లోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ రెగ్యులర్ గా వాకింగ్ చేయడమే కాకుండా వ్యాయామం అలాగే యోగా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. నడవండి, నడిపించండి, ఆరోగ్యం అన్నిటికీ మంచిది అని మేము ఒక స్లోగన్ గా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ర్యాలీగా కూడా వీధుల్లో బ్యానర్లు పట్టుకొని అలాగే ప్లే కార్డ్స్ పట్టుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది. దాదాపు 2004 నుంచి కూడా మా సంఘం ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో అందరూ కూడా సహకరించి ఐక్యతతో దీన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మా సంఘ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఇంటర్నేషనల్ వాకర్స్ 2022 ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు, అలాగే మన 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ బలరామ నాయుడు గారు, అలాగే ఏకుల రాఘవరెడ్డి గారు వీరు ఇచ్చేసి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ రోజు వారికి కూడా నేను మా సంఘం తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మా వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క నినాదం. ఈరోజు జడ్పీ వాకర్స్ అసోసియేషన్ లో ఒక మంచి కార్యక్రమం, ఒక చెడ్డ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నేను ఇక్కడ రావడం జరిగింది. మరి జడ్పీ వాకర్స్ అసోసియేషన్ అంటే వాకర్స్ ఇంటర్నేషనల్ లోనే చాలా అందరికీ పేరెన్నికనేది గుర్తించింది. ఇక్కడ ఉండే వాళ్ళంతా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళందరూ రిటైర్డ్ పర్సన్స్. వాళ్ళు అయినప్పటికీ వాళ్ళందరూ ప్రతిరోజు కలవడం, నడవడం, ఆరోగ్యం కోసం అక్కడ అందరు కలిసి ఒకరి కష్ట సుఖాలు షేర్ చేసుకోవడం, సంతోషపడి ఇంటికి పోయే కార్యక్రమం ఎక్కువగా చేస్తుంటారు. అందువల్ల వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వీళ్ళతోటి ఏదో ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేయడం, అందువల్ల వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దానికి ప్రధానంగా భాస్కర్ రెడ్డి గారు ఎక్కువ రోల్ ప్లే చేస్తుంటారు. సుధాకర్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు, శంకరయ్య గారు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దీన్ని అతి మంచి కార్యక్రమాలు చేసి దాంట్లో ముందు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ నడుస్తున్న ఈ వాకర్స్ ఒకరు వన్ ఆఫ్ ది మెంబర్ అయిన సంతోష్మ గారి వాళ్ళ పాప తిరుపతి వెళ్లే సందర్భంలో వసంతమ్మ మనవరాలు ఇట్లా వెళ్లే సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. సరే చనిపోయింది, మనం ఏం చేయలేము, యాక్సిడెంట్ జరిగింది, అవి మనం ఎవరు దాన్ని నిరాకరించలేదు, యాక్సిడెంట్ గా జరిగిపోయి అయిన తర్వాత ఉన్న ఈ వాకర్స్ జడ్పీ వాకర్స్ అసోసియేషన్ అందరూ కలిసి తనకు మనం మా వంతు మేము సహకరించాలని వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఫైనాన్స్ గా కొంత సపోర్ట్ చేద్దాం, మనవరాలు చనిపోయింది, మరి తను కొంత సపోర్ట్ చేస్తే తను ఆ దుఃఖంలో ఉన్న సంతోషపడదని చెప్పి వీళ్ళందరూ ఎవరికి వాలంటరీగా వచ్చి ఒక 70,000 రూపాయల దగ్గరగా కలెక్ట్ చేసి ఆమెకు ఇచ్చే సందర్భంలో ఈ రోజు ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి అభినందన. ఎంత ఇచ్చామనేది కాదు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నారు, ఇంతమంది నన్ను కలుపుతున్నారు అని చెప్పేసి ఆ సపోర్ట్ తోటే, మోరల్ సపోర్ట్ తోటే తను కాస్త ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలు అంతలెక్క చేయాలని జడ్పీ వాకర్స్ ఎప్పుడు ఎల్లవేళ ఇదే కాదు, చాలా రకరకాల కార్యక్రమాలు నారాయణ రెడ్డి గారితో వీళ్ళందరూ కలిసి బాగా చేస్తుంటారు. మరి వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా అన్ని క్లబ్లు కానీ దాదాపు ఉన్న సభ్యులు తక్కువైనప్పటికీ 100,000 మంది లేకపోయినా ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ దాదాపు 90%
ఎంజిఎఫ్లుగా, మేజర్ డోనర్ గా రకరకాల, ఇది కూడా ఒక గొప్ప పరిణామం. నేనున్న 2022 ఉన్నప్పుడు కూడా ఆ రోజు నారాయణ రెడ్డి గారి కాంట్రిబ్యూట్ ఆయనకి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు. 2,000 రూపాయలు ఎంతో ఇచ్చి అందరి దగ్గర చేయించడం. వీళ్ళందరూ అట్లా నడుస్తున్నారు, ఆరోగ్యం అవుతున్నారు, సమాజం కోసం ఆలోచిస్తూ వాళ్ళకి కొంత సేవ చేస్తున్నారు. ఇలా వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ సపోర్ట్ గా చేస్తున్నారు. అది కూడా మంచి పరిణామంగా భావిస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున మరొకసారి మళ్ళీ ఈ మధ్య ఒక వాకర్స్ పోలీస్ కాలనీ అసోసియేషన్కి వెళ్ళి ఇక్కడ ఉన్న బృందం సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి, కృష్ణయ్య గారు అయితేనేమి, లేదా శంకరయ్య గారు అయితేనే, లేదా భాస్కర్ రెడ్డి గారు, అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వాళ్ళని మోటివేట్ చేసి ఒక కొత్త అసోసియేషన్ స్టార్ట్ చేశారు. దానికి కూడా నేను అక్కడ గెస్ట్ గా వెళ్ళాను. అది అన్నిటికంటే ఇంకా మంచి చేసిన సర్వీస్ అని నేను భావిస్తుంటాను. ఇప్పుడు అలాంటి కార్యక్రమం చేసినందుకు కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున ఈ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వసంతమ్మ జరిగిన దీన స్థితి వ్యవహారం చెప్పాలంటే పాపం యాక్చువల్ గా వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కాదు. వారికి మా జెడ్పీ వాకర్ తరఫున ఏదో కొంత అమౌంట్ ఇవ్వాలని చేసాము. ఇప్పుడు ఇంచుమించు 70,000 రూపాయలు ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. మాకు ఈ పోలీస్ కాలనీ వాళ్ళు మా తరఫున పోలీస్ కాలనీ వాళ్ళు కొత్తగా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు. వారు ఫామ్ చేసిన తర్వాత మా పిలుపు మేరకు వాళ్ళు పిలిచిన వల్ల వాళ్ళు 10 మంది వచ్చి మా ఈ పాల్గొన్న దానికి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తర్వాత మన నేతా సుబ్బారెడ్డి గారు, ఏకొల్లు రాఘవరెడ్డి గారు, అదేవిధంగా 203 గవర్నర్ మన బలరామనాయుడు గారు, వారందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పొదలకూరు రోడ్డు మమ్మల్ని జడ్పీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడికి పిలవడం అనేటువంటిది వారి మా పట్ల మాకున్నటువంటి గౌరవానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదైతే ఇక్కడ వసంతమ్మ గారు వాళ్ళ మనవరాలు చనిపోయినందుకు ఇక్కడ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వాళ్ళ చారిటీగా వాళ్ళకి తోచినంత ఇచ్చి ఆ కుటుంబానికి చాలా సహాయంగా మేము ఉన్నామంటూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు కూడా ధన్యవాదాలు. అయితే మా పోలీస్ కాలనీలో వాకర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఈ మధ్యనే మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి మా కమిటీ తరఫున అందరం కూడా సభ్యులందరం కూడా ప్రమాణ స్వీకారం చేశాము. నెట్టు సుధాకర్ రెడ్డి గారు, అదే విధంగా సుబ్బారెడ్డి గారు, అందరూ కూడా బలరామయ్య నాయుడు గారు అందరూ కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా చేయించారు. అయితే ఆ కార్యక్రమంలో మాకు జాలీ వాకర్ గా మేము గౌస్ భాష గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఉంటే బాగుండేది. ఖచ్చితంగా ఆయన చెన్నై వెళ్ళి ఉండేవాడు. ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఉండేవాడు. అయితే మేము కూడా జడ్పీ వాకర్స్ అసోసియేషన్, పోలీస్ కాలనీ అసోసియేషన్ రెండు కూడా కలిపి సంయుక్తంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా సంయుక్తంగా సమన్వయంతో మేము జడ్పీ వాకర్స్ అదే విధంగా పోలీస్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ రెండు ఒకటే కాబట్టి ఘనంగా ఏ కార్యక్రమం వచ్చినా భవిష్యత్తులో అందరం కూడా కలిసి చాలా ఘనంగా కార్యక్రమం నిర్వహించి నడక ఆరోగ్యం అనేటువంటి మెసేజ్ ని ఈ సింహపురి ప్రజలకు చేరవేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్పీ వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.